అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ 22A కాకుండా ఒక 3 ఎకరాలలో థర్డ్ బిల్లులో అది ఒక సర్వే నెంబర్. సర్కారు ఓన్లీ 3 గుంటాస్. ఆ 3 గుంటాస్ మొత్తం 3 ఎకరాలు దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా 22A కాదు, అది నేను పెట్టాను. ఆ విధంగా పెట్టారు. ఎవరు రెవెన్యూ కాకుండా రెవెన్యూ క్లియర్ చేసిన రిజిస్ట్రేషన్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆ కన్సల్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సెక్రటరీ గారు కూడా రాహుల్ గాంధీ హనుమంత్ గారు కూడా మాట్లాడుతున్నాం. ఇటువంటి అన్ని క్లియర్ చేయండి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉందంటే కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా నా రిక్వెస్ట్ అర్థమైంది కదా, అక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. చిన్నది 54, 55లో ఎక్కడైనా సర్కారు అని ఉంటుంది, దాన్ని ఉండగా నేను ఏం చేయలేకపోతాను. అది ఒక్క 3 గుంటల్లో 4 గుంటల్లో ఎక్కడ ఉన్నా కానీ అక్కడ 50 ఎకరాలు ఉన్నా మొత్తం సర్కారు పడుతుంది. వాళ్ళు అమ్ముకోలేరు, ఇంకోటి వాళ్ళకి ఏం చేసుకునే పరిస్థితి లేదు, బహుశా లోన్లు కూడా రావు. కాబట్టి మొన్న మీటింగ్ పెట్టాం, మళ్ళీ అయినా నా వంతు చూద్దామని ఇప్పుడు ఇందులో పోయి ఆ తహసీల్ ఆఫీస్లో చూసి ఆఫీసర్లకు చెప్పాను ఈ విధంగా చేయమని. మీ ద్వారా కూడా మన డిస్టిక్లు ఎక్కడన్నా కానీ నిర్లక్ష్యం చేయకుండా, అదేవిధంగా సర్వే వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పెడుతున్నారని తెలుస్తూ ఉంది. మనం కేవలం మీకు వార్నింగ్ ఇచ్చాం, నెక్స్ట్ దాంట్లో యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టద్దు, మీ డ్యూటీ మీరు చేయండి. రైతులని దాంట్లోకి వెళ్ళి మన రెవెన్యూ ప్రాబ్లమ్స్కి వెళ్ళి కాపాడాలని చెప్పడం జరిగింది. రిఫ్లెక్ట్ అవుతుంది సార్. ఓదల్లో ఓల్డ్ జూనియర్ కాలేజ్ మనం అందరము గత 70-75 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఉంటే అన్ని సాధించవచ్చు అన్న ఉద్దేశంతో స్కూల్స్, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా మనకు బోధనలో జూనియర్ కాలేజ్, ఓల్డ్ జూనియర్ కాలేజ్ 1147 స్ట్రెంత్ ఉంది. ఉర్దూ అండ్ స్ట్రెంత్ ఉంది. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని సెటిల్ చేసుకుంటూ లెక్చరర్స్కు నేను ఒకటే చెప్పాను, ఎక్కడైనా 1-2 వేకెన్సీస్ ఉన్నా ఫిలప్ చేసేద్దాం, ప్రైవేట్ వాళ్ళని పెట్టేద్దాం, అప్పటి వరకు ఇబ్బంది లేదు. ఎడ్యుకేషన్లో ఎటువంటి కాంప్రమైజ్ కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ఓన్లీ బుక్, టెక్స్ట్ బుక్స్, మన స్ట్రెంత్ 28 lakhs స్టూడెంట్స్ ఉన్నాం. వాళ్ళందరికీ నోట్ బుక్లు, టెక్స్ట్ బుక్లు, ఉర్దూకు ఈ విధంగా అన్ని ఇస్తూ ఉన్నాం. బెస్ట్ పేపర్, బెస్ట్ ఇవన్నీ ప్లస్ దీంతో సహా డ్రెస్సులు కూడా బాగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి గవర్నమెంటు నిర్లక్ష్యం చేస్తలేదు. ప్రజలు, నా విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలని ముఖ్యమంత్రి గారు ఎన్ని డబ్బులైనా ధైర్యంగా ముందుపోయి చేస్తూ ఉన్నాడు. హాస్టల్స్ కూడా మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఉర్దూ అండ్ తెలుగు కలిపి ఓన్లీ 59% వచ్చారు.
అది సరిపోదు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఎంత బాగుంటే ల్యాండ్లెస్ వాళ్ళు మనం చాలామంది ఉన్నాం. కేవలం ఎడ్యుకేషన్ ఉంటే, విద్య ఉంటే, టెక్నికల్ కూడా బాగుంటే ఏదన్నా పని చేసుకొని మనం జీవించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని గురించే మనం లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. మరి ఇక్కడ ప్రిన్సిపల్స్ అండ్ లెక్చరర్స్ లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. మా రిక్వెస్ట్, ఈ సంవత్సరం మీ 59% సరిపోదు. నాకు కాదు, మన పిల్లలకు ఎక్కడ పోయినా మన ఇంపార్టెంట్ ఉండాలి. కాబట్టి ఎడ్యుకేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సబ్జెక్టులు లేకుంటే స్కూళ్ళల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం, లాస్ట్ 2 years నుంచి ప్రభుత్వం వచ్చిన నుంచి ఆ లెక్చరర్తో అడిషనల్ క్లాసెస్ తీసుకుంటున్నాం. తీసుకొని ఇంప్రూవ్ చేయమని చెప్తాం మన పిల్లలకు. తప్పనిసరిగా మరి ఇక్కడ కూడా చెప్తా ఉన్నాను, నాకు నమ్మకం ఉంది, అందరూ మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని నమ్మకం ఉంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే